అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రభు యొక్క కృపా కటాక్షంతో మనము చాలా పుస్తకాల ద్వారా అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాము. అందులో ఈ మధ్యకాలంలో మొదలుపెట్టినటువంటి ద జాయస్ పాత్, అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆనందిస్తున్నారు అని అనుకుంటున్నాను. అంటే ఎన్నో విషయాలు ఆ రోజుల్లో ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నాయి అనేక పుస్తకాలు. మండలి వాళ్ళ యొక్క జీవిత విధానం, అలాగే వాళ్ళు బాబాతో గడిపినటువంటి, ఎందుకు బాబా దగ్గరికి వచ్చారు, అది అనూహ్యమైనటువంటి సంఘటనలు, ఎవరికి అర్థం కాని విషయాలు. ఎందుకు అంటే బాబాచే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలన్నీ కూడా మనకు ఆదర్శప్రాయమే. ద జాయ్స్ పాత్లో మనం మణి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించి ఈ పుస్తకంలో హెదర్ నాడెల్ అనే పాశ్చాత్య వనిత పొందుపరచడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాం. నాసికాశ్రమంలో గురించి, అక్కడ జరిగినటువంటి విషయాలు ఇవన్నీ చదువుకున్నాము. తర్వాత బాబా స్త్రీలందరినీ కూడా మెహరాబాద్ కొండ మీదకు తీసుకువచ్చేశారు. ఈస్ట్ రూమ్, అందులో వీళ్ళందరూ ఉండసాగారు. నిజానికి అంతకు ముందు ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించి ఎరగరు అక్కడ మనం నివాసం ఉండబోతున్నాము అనే విషయం కూడా వాళ్ళకి ఊహకు అందనటువంటి విషయం. ఎందుకు అంటే అక్కడ మెహరాశ్రమం పిల్లలు ఉండేవారు. అయితే మెహరాబాద్ కొండ మీద నివసించిన సమయంలో జరిగినటువంటి సంఘటనలను మనము ఇప్పుడు చదువుకోబోతున్నాం. అంతకుముందు అంటే నాసికాశ్రమంలో ఉండగా స్త్రీ మండలి వారందరూ ఒక బంగ్లాలో నివసించేవారు. ఈ బంగ్లా బయట బాబా కొంతమంది పెద్దవాళ్ళైనటువంటి పురుష మండలి వారిని కాపలా ఉంచేవారు. వారిని అప్పుడప్పుడు మణి, ఖుర్షద్, అలాగే నాజా ఇలాంటి వాళ్ళు కలుసుకోవచ్చు. మెహ్రా మాత్రం కలవడానికి వీల్లేదు. అలాగే ఖుర్షద్ తండ్రి ఉండేవాడు, షెరియార్జీ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇలాంటి పెద్దవాళ్లతో వీళ్ళందరూ కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు మెహరాబాద్ కొండ మీద స్త్రీలు ఇంకా ఎన్నడూ పురుషుల్ని చూసినటువంటి సంఘటనలు లేవుట. వారి గొంతులు కూడా వినపడేవి కావు. ముఖ్యంగా మెహ్రా ముందు వారి పేర్లను కూడా ప్రస్తావించరాదు. అలా వారు మరింతగా ఏకాంతవాసంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. స్త్రీ మండలిలో పెద్ద వయసులో ఉన్నటువంటి, అందరికంటా పెద్ద అయినటువంటి సూనామాసి అంటే ఖుర్షద్ తల్లి రోజంతా గేటు బయట, అంటే మనకందరికీ తెలుసు, ఈ వాటర్ ట్యాంక్ బయట ఉండేటటువంటి, గేటు బయట ఉండేటటువంటి వాటర్ ట్యాంక్ కింద ఒక చిన్న గదిలో ఆమె ఉంటూ కాపలా ఉండేది. స్త్రీ మండలి వారికి కూరగాయలు అవసరమైన లేదా నిత్యావసర వస్తువులు అవసరమైన ఆ లిస్టు తయారు చేసి బాబాకు ఇచ్చేవారు. నిజానికి ఎవరికి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులు తెచ్చుకునే అవకాశం లేదు. బాబాకు ఇవ్వడం, బాబా దాన్ని పరిశీలించి ఓకే అన్నాక దాన్ని బాబా విష్ణు మాస్టర్కి అందించేవారు. విష్ణు అందరికీ కావలసినటువంటి, అంటే ఆ లిస్టులో ఉన్నటువంటి వస్తువుల్ని తీసుకుని వచ్చి కొండ మీదకు వచ్చేవాడు. వాటిని సూనామాసికి అందించగా సూనామాసి అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె వంటగదికి వచ్చి మిగిలిన స్త్రీలందరికీ ఆ వస్తువుల్ని ఇచ్చేది.
విష్ణు కానీ మరెవ్వళ్ళైనా కానీ కొండ మీదకు రావడం సూనమాసి గమనిస్తే, అంటే గమనించాల్సే ఉంటుంది. ఆమె అక్కడ కాపలా ఉండేది. ఎవరు కొండ మీదకు వస్తున్నా ఆమె దృష్టి సారించి, అంటే ఎప్పుడు కాపలా అంటే అర్థం అదే కదా! ఎవరు వచ్చినా వాళ్ళను గమనించి వాళ్ళు ఎవరో తెలుసుకుని ఇక్కడ తన దగ్గరున్నటువంటి గంట మోగించేది. ఆ గంట వినపడగానే వీళ్ళు, అంటే స్త్రీ మండలి వాళ్ళు వంటగదిలో ఉంటే వంటగది తలుపులు వేసుకునేవాళ్ళు, లేదా ఈస్ట్ రూమ్‌లో తమ గదిలో ఉంటే ఆ తలుపులు మూసి లోపల పని చేసుకుంటూ ఉండేవారు. సూనమాసితో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత సూనమాసి మళ్ళీ గంట కొట్టేది. అది విని వీళ్ళు తమ తలుపులు తెరిచేవారు. మెహ్రాకు పురుషుల యొక్క గొంతు వినపడకూడదు అని బాబా ఆదేశం. అది ఏమాత్రము వినపడకుండా వీళ్ళు మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడేవారు. పురుష మండలి వారు ఎవరైనా కొండ మీద పనులు చేయడానికి వస్తే బాబా మండలి వాళ్ళు కాబట్టి వాళ్ళు మౌనంగానే తమ పని చేసుకుని కిందకు వెళ్ళిపోయేవారు. వీళ్ళు స్త్రీ మండలి వారు ఎప్పుడైతే వాళ్ళొచ్చారో సోనామాసి గంట కొడుతుంది. వీళ్ళు తలుపులు మూసుకొని లోపల పనులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గంటలు మోగించేది సోనామాసి. కానీ కొన్నిసార్లు బయట వ్యక్తులు పని చేయడానికి వచ్చేవారు. అలా వాళ్ళు వచ్చినప్పుడు గంట మోగించేది, వీళ్ళు తలుపులు వేసుకునేవారు. అంతేకాకుండా మణి వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ గొంతులు, వాళ్ళ స్వరాలు వినపడకుండా, అంటే ముఖ్యంగా మెహ్రాకి వినపడకుండా ఈమె సితారా వాయిస్తూ కూర్చునేది. స్త్రీలు వాళ్ళ వంట పనులు కానీ, లేదా లోపల పనులు కానీ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే గంట మోగించేది సూనమాసి. అప్పుడు వీళ్ళు వాళ్ళ తలుపులు తీసుకునేవారు. ఇబ్బంది ఉండేది కాదు. మణి తన సితార్ వాయించడం ఆపేసేది. ఒకసారి మణికి బాగా గుర్తున్నటువంటి సంఘటన ఏమిటి అంటే, కింద నుండి ప్లంబర్ వచ్చాడు. ఆ ప్లంబర్ వచ్చి ఏదో పనులు చేస్తున్నాడు. పొరపాటుగా కూడా అతని గొంతు వినపడకుండా మణి సితార్ వాయించడం ప్రారంభించింది. అతడు ఎంతకీ కిందకు వెళ్ళటం లేదు. అంటే గంట మోగలేదు. అతడు వెళ్ళిపోయినట్లుగా. అందువలన అలా సితార్ వాయిస్తూనే ఉంది. పదే పదే వాయించిన రాగాలే మళ్ళీ మళ్ళీ వాయిస్తూ కూర్చుంది. ఎంతకీ గంట మోగలేదు. ఈ వ్యక్తి ఎప్పుడు వెళ్ళిపోతాడు బాబోయ్ అంటూ ఆలోచించుకుంటోంది మణి. సితార్ మీద వాయించి వాయించి చేతి వేళ్ళు బొబ్బలు కూడా ఎక్కిపోయాయిట. అప్పుడు మణి లోపల లోపల బాబా సాయం చెయ్యి అంటూ ప్రార్థించింది. తర్వాత కొంతసేపటికి గంట మోగింది. హమ్మయ్య అంటూ మణి సితార్ వాయించడం ఆపేసింది. మెహ్రాకు ఆ రోజుల్లో మరో నిబంధన కూడా ఉంది. ఆమె చదవకూడదు. మణి కూడా కొన్ని పుస్తకాలు మాత్రమే చదవాలి. ఇలస్ట్రేటెడ్ వీక్లీ మొదలైన మ్యాగజైన్స్ చదవడానికి అనుమతి ఉంది. అది చాలా సాధారణమైనటువంటి మామూలు పుస్తకం, ఒక పత్రిక. అందులోని జోక్స్ మెహ్రాకు మణి చదివి వినిపించేది. అలాగే బుక్ ఆఫ్ నాలెడ్జ్ అనే పుస్తక సంపుటాలను కూడా చదువుతూ ఉండేది మణి. కానీ మెహ్రా మాత్రం ఏదీ చదవకూడదు. డబ్బాల మీద లేబుల్స్ అంటించి ఉండేవి. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఓవల్టీన్ వాడేవారు. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఓవల్టీన్ రుచి చూసాం కొంతమంది మనలో. అలాంటి ఓవల్టీన్ వాళ్ళు వాడేవారు. దాని మీద ప్రింటెడ్ లేబుల్ ఉంటుంది. దాని మీద మణి తెల్ల కాగితం అంటించేసేది.
అలాగే మిగిలిన డబ్బాల మీద వీళ్ళు ఏ ఏ వస్తువులు దేంట్లో ఉన్నాయో వాటి మీద ఆ గుర్తు కోసం లేబుల్స్ అంటించుకునేవారు. కానీ పొరపాటుగా కూడా మెహ్రా చదువుతుందేమో అని భయపడి వీళ్ళు లేబుల్స్ కూడా అంటించేవాళ్ళు కాదు. ఇది పెద్ద విషయమా, అంత చిన్న విషయం కదా అని మనం అనుకోవచ్చు. కానీ బాబా ఆదేశం అక్షరాలా పాటించేవారు స్త్రీమండలి వారు. అయితే డబ్బాల మీద లేబుల్స్ చదవకుండా మిగిలిన వాళ్ళకి ఎలా జరుగుతుంది? వంటగదిలో సరుకులు పోసుకునేందుకు చాలా డబ్బాలు కావాల్సి వచ్చాయి. ఆ సరుకులు పేర్లు లేనప్పుడు మిగిలిన వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు, మెహరాతో సహా. నాజా మొదలగు స్త్రీలందరికీ వంటగదిలో అంటే సాధారణంగా కొన్నాళ్ళు అలవాటు పడితే ఆ లేబుల్స్ లేకపోయినా గుర్తించవచ్చు. అలా వాళ్ళందరూ కూడా గుర్తించడం మొదలుపెట్టారు. ఏ డబ్బాలో ఏమున్నాయో తెలుసుకునేందుకు కొంత కష్టమైనా ఆ డబ్బాల రంగు, ఆకారము, దాని మీద ఏదైనా సొట్ట పడితే, డెంట్ పడితే అలా వీళ్ళందరూ కూడా గుర్తించేవారు. బాబా సంబంధించిన ఏ విషయము చిన్నదా లేక పెద్దదా, అర్థం ఉందా, అర్థం లేనిదా, ఇలాంటివి ఏమీ కూడా వాళ్ళు ఆలోచించి ఎరుగరు. తొలి రోజుల నుండి అలా వాళ్లకు నేర్పించారు. ఏది అప్రధానమైనది కాదు. చిన్న చిన్న విషయాలు కూడా అతి ముఖ్యమైనవని వాళ్ళు అనుభవపూర్వకంగానే గ్రహించేవారు. బాబా కొరకు ఏ పని చేస్తున్నా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉండేది వాళ్ళకి. బాబా కోరినటువంటి కోరిక లేదా ఆదేశించిన విషయాలు ఏమాత్రము నిర్లక్ష్యం చేయడం కానీ, పోన్లే పర్వాలేదు ఈ పూటకి అనుకునేటటువంటి సందర్భం కానీ ఎప్పుడూ ఉండేది కాదు. ఎందుకు అంటే ప్రతి పని బాబా కోసం చేస్తున్నారు కాబట్టి ఆయన కోరిక చిన్నదా, పెద్దదా లేదా ప్రధానమైనదా, దాంట్లో అర్థమేమిటి అని తర్జన భర్జనలు పడకుండా ఏమాత్రము ఆలోచించకుండా వాళ్ళు బాబా ఆదేశాలను యథాతథంగా అక్షరాలా పాటించేవారు. అంతేకాకుండా ఇదేమంత పెద్ద విషయం కాదులే, బాబా పట్టించుకోరులే, బాబా ఉద్దేశం అది కాదేమో అని కూడా వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఏమాత్రము అలా భావించేవారు కాదు. బాబా పని మీద పూర్తి శ్రద్ధతో దృష్టి పెట్టి చెయ్యాలని వాళ్లను బాబా ఆదేశించారు. ఏమాత్రము దృష్టి మరలకూడదు. ఇదంతా మనందరి కోసం ఆయన చేసే సేవ అని మణి అంటూ ఉండేది. అలా సంవత్సరాలు గడిచే కొలది వాళ్ళ యొక్క ఏకాగ్రత ఎంత ఏ స్థాయికి చేరింది అంటే బాబా ఇంకా సైగ చేయకుండానే బాబా ఉద్దేశం వీళ్ళు గ్రహించేవారు. ఆ స్థాయికి వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బాబా పట్ల ఉండేటటువంటి వాళ్ళ అంకిత భావం, అలాగే వాళ్ళ బాబా పట్ల వాళ్ళలో గల ప్రేమ అది ఎంత ఉన్నతమైనది అనేది మనకు ఇలాంటి విషయాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంత ఉన్నతమైనటువంటి బాబా ప్రేమను వాళ్ళు ఆస్వాదించారు. అలాగే బాబా పట్ల అంతటి ప్రేమను వాళ్ళు పెంపొందించుకోగలిగారు కాబట్టే బాబా పట్ల వాళ్ళ యొక్క అంకిత భావం, వాళ్ళ విధేయత ఆ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆశ్రమంలో అన్నీ గంభీరమైన విషయాలే కావు, కొన్ని రిక్రియేషన్స్ వినోదాలు కూడా ఉండేవి అని మణి చెప్తోంది. బాబా ఏది చెప్తే వాళ్లకు అదే వినోదం. సహజమైనటువంటి వినోదాలు బాబా వాళ్లకు అందించేవారు. ఉదయం సమయంలో బయట బ్యాడ్మింటన్ ఆడేవారు. ఇప్పుడు మనం చూసేటటువంటి టిన్ షెడ్
ఉన్న చోట అప్పుడు ఆ రోజుల్లో అది ఇంకా నిర్మించబడలేదు. బాబాకు నచ్చినటువంటి ఆటలు అన్నీ కూడా వీళ్ళు కూడా ఆడుతూ ఉండేవారు. పికప్ స్టిక్స్ అలా మొదలైనటువంటి ఆటలు ఆడేవారు. నిజానికి వీళ్ళెప్పుడూ కూడా రేపు ఇది ఆడదాము, రేపు అది ఆడదాము అని ఆలోచించేవారు కాదు. బాబా సహజంగా అలవోకగా ఏమాత్రము ముందు ప్రయత్నం లేకుండా బాబా ఆట మొదలుపెట్టేవారు. వీళ్ళందరినీ కూడా పిలిచేవారు. అలా ఆటల గురించి ఆలోచించే సమయం ఉండేది కాదు. అప్రయత్నంగానే బాబా ఆడడం ప్రారంభించాక వీళ్ళని కూడా రమ్మని పిలిచేవారు. కొన్నిసార్లు మండలి స్త్రీలకు తెలిసేలా బాబా మోసం చేసేవారు వాళ్ళని. ఎందుకు అంటే అదంతా వినోదమే, అదంతా లీలా నాటకమే. వాళ్ళందరూ బాబాతో ఆడుతున్నారు. కాబట్టి బాబా మోసం గ్రహించి, బాబా మమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు అని ఖచ్చితంగా అడిగేవారు. గట్టిగా అరిచేవాళ్ళు. బాబా అప్పుడు సరే అయితే నన్ను పట్టుకోండి చూద్దాం అనేవారు. ఎంత ప్రయత్నించినా బాబాని వాళ్ళు పట్టుకోలేకపోయేవాళ్ళు. ఎప్పుడూ బాబా తప్పించుకునేవారు. గిల్లీ దండ ముఖ్యంగా ఆడుతూ ఉండేవారు. ఈ గిల్లీ దండ గురించి మనం అనేక సార్లు చదువుకునే ఉన్నాము. అయినా కొంత మనకు అర్థమయ్యేందుకు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గిల్లీ దండ ఆడేటప్పుడు ఒక చిన్న కర్ర ముక్క, దాన్ని కొట్టేందుకు ఒక 2 అడుగులు సుమారు ఉండేటటువంటి ఒక పెద్ద కర్ర ఉంటాయి. ఈ చిన్న కర్రకు ఇటు, అటు చెక్కబడి ఉంటుంది సూదిలాగా. దాన్ని ఈ పెద్ద కర్రతో గట్టిగా కొట్టాలి. దాన్ని పైకి లేపాలి. పైకి లేపినప్పుడు గాల్లోకి తేలినప్పుడు ఆ కర్రను ఈ పెద్ద కర్రతో గట్టిగా కొట్టాలి. అది గాల్లో కొంత దూరం ప్రయాణించి ఒక చోట కింద పడుతుంది. దాన్ని వీళ్ళు కొలవాలి. దేంతో కొలవాలి అంటే ఈ పెద్ద కర్ర దేంతో అయితే కొట్టారో ఆ కర్రతోటి ఆహ్, దాని అది వెళ్ళినటువంటి ఆ ప్రదేశాన్ని కొలవాలి. ఈ గిల్లీ దండ ఆడేటప్పుడు బాబా ఎలా మోసం చేసేవారో మణి వివరిస్తూ ఉండేది. ఈ గిల్లీ దండాలో ఒక పెద్ద కర్రతో చిన్న కర్ర ముక్కను లేపి దాన్ని గాలిలో గట్టిగా కొట్టాలి. అది పడిన చోటుని ఈ పెద్ద కర్రతో దూరాన్ని కొలవాలి. ఆటలో పాల్గొనే వాళ్ళందరూ ఆ దూరాన్ని అంటే ఎవరైతే కొట్టారో ఆ దూరాన్ని వాళ్ళే అంచనా వెయ్యాలి. అది నిజమైతే అంటే దాన్ని కొలిచినప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళు గెస్ చేసింది ఎన్ని అడుగులో గెస్ చేస్తే అది నిజంగా అన్ని అడుగులు ఉంటే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. అలా కాకుండా ఆ దూరాన్ని మనం అంచనా వెయ్యలేకపోతే వాళ్ళకి పాయింట్ రాదు. అలా ఒకరోజు బాబా గిల్లీ దండ ఆడుతున్నారు. బాబా కొట్టిన కర్ర ముక్క ఎక్కడో పడింది దూరంగా. చాలా దూరం ఉంది. స్త్రీలందరూ బాబా గెస్ చేయండి ఎంత దూరం ఉంటుంది అని అడిగారు. బాబా గెస్ చేస్తూ సైగ చేస్తున్నారు. 2, 3, 4, 40 అన్నారు. అప్పుడు స్త్రీ మండలి వారందరూ ఒక్కసారిగా అరిచి, అమ్మో! ఎంత మోసం! అది 40 ఉండనే ఉండదు. మేం ఒప్పుకోం. బాబా 40 ఉండదు. 40 అసాధ్యం. మీరు ఓడిపోయారు అంటూ అరవసాగారు. బాబా అన్నారు, అయితే లెక్క పెట్టనా అని. సరే అన్నారు వెళ్ళు. బాబా వెంటనే తను ఉన్నటువంటి ప్రదేశం నుండి కొలవడం ప్రారంభించారు. కిందకు వంగి బాబా ఆ కర్రతోటి లెక్కించడం మొదలుపెట్టారు. బాబా యొక్క చురుకుదనం మనకందరికీ తెలుసు. ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాం. ఎంత వడివడిగా నడుస్తూ ఉంటారో. వాళ్ళ బాబా వెనక ఆయన్ను అనుసరించే వాళ్ళందరూ ఎంతగా పరుగులు పెట్టేవారో ఆ 40, 50 దశకాలలో మనము చూస్తూ ఉంటాం.
చాలా చురుగ్గా, అంతే అందంగా, సొగసుగా, వేగంగా లెక్క పట్టసాగారు. వీళ్ళందరూ స్త్రీ మండలి వారందరూ ఆయనను అనుసరిస్తూ అటు ఇటు పరుగు పెడుతున్నారు. వాళ్ళు అలా అనుసరిస్తూ బాబాను గెద్దల్లా చూస్తున్నారట. నిజంగా బాబా లెక్క పెడుతున్నారా లేదా? మోసం చేస్తున్నారా లేదా? అతి వేగంగా బాబా త్వరగా జారిపోతూ వెంటనే కొలుస్తూ లెక్కిస్తూ ఉన్నారు. సరిగ్గా 40 వచ్చింది. బాబా కళ్ళల్లో మెరుపు కనిపించింది వీళ్ళకి. కరెక్టే కదా! అన్నారు. ఇంకా వీళ్ళు సందేహించారు. అయితే మళ్ళీ లెక్క పెట్టనా అన్నారు. మళ్ళీ సరే అన్నారు వీళ్ళు. మళ్ళీ అక్కడ నుండి బాబా ఎక్కడి నుంచైతే కొట్టారో అక్కడికి లెక్కించడం మొదలుపెట్టారు. అంతే వేగంగా, మెరుపు వేగంతో వీళ్ళు ఇంకా 1, 2, 3 అని లెక్క పెట్టే సమయంలో ఆయన 10 వరకు వచ్చేసేవారు. అంత వేగంగా లెక్కిస్తూ మళ్ళీ 40 వరకు వచ్చారు. నిజమే కదా! కరెక్టేనా నేను చెప్పింది అని. అంటే వీళ్ళింకా ఒప్పుకోలేదు. మళ్ళీ కొలవమన్నారు. ఎన్ని సార్లు 3 సార్లు కర్రతో కొలిచినా వీళ్ళు ఆ వేగాన్ని అందుకోలేకపోతూ ఆహ్, బాబా లెక్కపెట్టింది నిజమా కాదా వీళ్ళకి అర్థమే కాలేదు. బాబా అలా వేగంగా కదులుతూ, లెక్కపెడుతూ, అందంగా, సొగసుగా నడుస్తూ ఉంటే ఆ వేగాన్ని వీళ్ళు ఎవ్వరూ అందుకోలేకపోయారు. కర్ర వైపే చూస్తూ ఉంటారు. అయినా దాని వేగం అందుకోలేకపోయారు. అదే గొప్ప తమాషా అంటూ బాబా ఆడే ఆటను మన కళ్ళ ముందు కనిపించేలా వర్ణించింది మణి. బాబాతో జోక్స్ వేసేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. కానీ ఆయన ఆయనను ఎన్నడూ ఏమార్చలేము, ఫూల్ చేయలేము ఆయన్ని అని మణి చెప్తూ ఉండేది. కొన్నిసార్లు వాళ్ళు ఆటల్లో మైమరచిపోయి బాబాతో ఆడుతున్నామనే స్పృహ కూడా లేకుండా వాళ్ళు ఎంతో స్వేచ్ఛగా బాబాతో ఆడేవారు. అలాగే చనువుగా కూడా ఉండేవారు. ఆట మధ్యలో బాబా నిలిపి నాతో ఆడండి, కానీ నేను భగవంతుడను అని గుర్తుంచుకోండి అంటూ గుర్తు చేసేవారు. ఎందుకు అంటే సహజంగా మనము మర్చిపోతూ ఉంటాం. బాబా భగవంతుడు అనే విషయాన్ని కూడా మనం నిత్య జీవితంలో కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. కానీ బాబా ఎప్పుడూ స్త్రీ మండలి వారికి గుర్తు చేస్తూనే ఉండేవారు. అలాగే పురుష మండలి వారికి కూడా నేను భగవంతుడను అని ఎన్నడూ మరచిపోకండి అంటూ ఖచ్చితంగా చెప్పేవారు. బాబా మణికి స్వయంగా ఒక వింతైనటువంటి వినోదాన్ని ఇచ్చారట. దాని అంతరార్థం ఎవ్వరికీ అంతుపట్టదు. ఊహకు కూడా అందని ఒక వింత వినోదం. మెహ్రా నిశ్శబ్దంగా కుట్టుపని చేసుకుంటూ కూర్చునేటటువంటి తూర్పు గది దగ్గరలో మణి ప్రతిరోజు గాలిలో కాల్పులు జరపాలి. ఇదేమిటి వింతగా ఉంది కదా! బాబా ఆమెకు ఎయిర్ రైఫిల్ అలాగే కొన్ని గుళ్ళు ఇచ్చారట. దానికి ఒక ఎయిమ్ పెట్టుకోవాలి గదా! టార్గెట్ పెట్టుకోవాలి. అది ఎక్కడో దొరికినటువంటి జామ్ డబ్బా. ఆ రోజుల్లో టిన్ డబ్బాలనే ఉపయోగించేవారు అందరూ. ఆ జామ్ డబ్బాని పైకప్పు పైకప్పుకు ఒక తీగతో వేలాడగట్టారు. ప్రతిరోజు 15 నిమిషాలు మణికి నచ్చినా, నచ్చకపోయినా బాబా చెప్పిన సమయానికి గాలిలో కాల్పులు జరపాలి. అంటే గాలిలో కాల్పులు జరుపుతూ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు అని బాబా ఆదేశాన్ని వీళ్ళు ఎప్పుడూ ప్రశ్నించలేదు. కనీసం వాళ్ళల్లో వాళ్ళే వై ఎందుకు ఇలా బాబా ఆదేశించారు అని కూడా అనుకోలేదు. కానీ ఖచ్చితంగా చెప్పగలిగేది ఏదైనా ఉంది అంటే ఆ పైన వ్రేలాడుతున్నటువంటి డబ్బాను ఎప్పుడైనా అంటే ఎంత అటు ఇటు కదిలినా మణి షూట్ చేయగలిగినటువంటి ప్రాక్టీస్ పొందింది.
అది ఊగుతున్నా కూడా గురి తప్పేది కాదు. మెహ్రా లేదా ఇతర స్త్రీలు అటు ఇటు వెడుతూ దాన్ని ఊగించేవారు. పైనుండి వేలాడేటటువంటి ఆ డబ్బాను అటు ఇటు ఊగించేవారు. అది ఇటు అటు కదులుతూ ఉండేది. మణి దాన్ని టార్గెట్ చేసుకొని షూట్ చేసేది. కానీ ఎప్పుడూ గురి తప్పేది కాదట మణిగుండు. అంతగా వేగంగా కదులుతున్నప్పటికీ ఆమె షూట్ చేయగలిగేది. ఎప్పుడూ ఆ డబ్బానే కొట్టడం చాలా నవ్వు తెప్పించేదిట మణికి. ఆ శబ్దం ఖాళీగా ఉన్న ఆ తూర్పు గదిలో వింత అయినటువంటి సంగీతంగా వినిపిస్తూ ఉండేది. అక్కడే బాబా స్త్రీ మండలితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండేవారు. మణిలో ఉండేటటువంటి సృజనాత్మకత, దీని గురించి ఇక్కడ హెదర్ నాడెల్ వివరిస్తోంది. 13 సంవత్సరాల వయసులో మణిలో ఉండేటటువంటి సృజనాత్మకమైన ప్రతిభ ఆశ్రమంలో అందరికీ తెలిసింది. అంత చిన్న పిల్లలో లేని టాలెంట్ అంటూ లేదు అని వాళ్ళు భావించారు. కవిత్వం రాయడం, నటించడం, పాటలు పాడడం, నాటకాలు రూపొందించడం, డాన్స్ చేయడం, హాస్య చతురతతో సంభాషించడం, అందరినీ నవ్వించడం, అనుకరించడం, బొమ్మలు గీయడం, కథలు చెప్పడం, జోక్స్ చెప్పడం, చిన్న చిన్న పుస్తకాలు తయారు చేయడం, అలాగే బాబా యొక్క కేశాలతోటి, గోళ్ళతోటి బ్రోచెస్ తయారు చేయడం, సంగీతం సమకూర్చడం, ఇలా అనేక విధాలుగా అనేక రంగాలలో ఆమె ఎంతో ప్రావీణ్యత చూపించేది. ముఖ్యంగా బాబాను అలరించేది, బాబాకు వినోదం కలగజేసేది. ఇప్పటికీ మండలి హాల్లో ఇంకా 10 సంవత్సరాల వయస్సులో నాసిక్ వచ్చినప్పుడు రుస్తుం కే ఇరానీ బాబా కొరకు అందమైన హారతి పాట రాశాట. దానికి అంత చిన్న వయసులో మణి సంగీతం సమకూర్చి పాడేది. ఆ హారతి బాబా ప్రేమికులకు చాలా ప్రసిద్ధి పొందింది. ఆ రోజుల్లో బాబా ముందు తరచుగా పాడబడేదిట. అది మేహర్ రాజా అనే పాట. ఆశ్రమంలో బాబా ఆమెలో ఉండేటటువంటి ఆ ప్రతిభను మరింత పైకి తీసుకొచ్చారు, మరింతగా రాణించేలా చేశారు. బాబా ఒకసారి పశ్చిమ దేశ పర్యటనకు వెళ్లే ముందు మణికి ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ ఇచ్చారు. అది ప్రసిద్ధి చెందినటువంటి సితార్ వాయిద్యకారుడు వాయించినటువంటి సాంప్రదాయ సంగీతానికి చెందింది. బాబా చెప్పారు, తాను తిరిగి వచ్చేసరికి అందులో ఉన్నటువంటి ఆ రికార్డులో ఉండేటటువంటి ఆ పాటను ఆమె సంపూర్ణంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత తాను వచ్చిన తర్వాత తన ముందు ప్రదర్శించాలి, తన ముందు వాయించాలి అని బాబా చెప్పారు. మనకి గుర్తుండే ఉంటుంది, గతంలో ఈ పుస్తకంలోనే చదువుకున్నాం. పూనాలో ఉండేటప్పుడు బెహ్రం ఈ సితార్ని వాయిస్తూ ఉండేవాడు. అతడు లేని సమయంలో పైన ఎక్కడో పెట్టినటువంటి ఆ సితారాను ఏదో బల్ల వేసుకుని మణి నెమ్మదిగా ఎవరికీ కనపడకుండా తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేసేది. అంతేకాకుండా తన అన్నగారు వాయిస్తుంటే సహజంగానే ఆమె నేర్చుకుంది. అలా నేర్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బాబా ఇచ్చినటువంటి ఆదేశం చాలా పెద్దదిగా భావించింది. ఆ ఆదేశాన్ని ఎలా పాటించేదో ఆమె వివరిస్తూ చెప్తూ ఉండేది. మణి మాటల్లోనే చదువుదాం. నేను ఆ రికార్డులో ఉన్న ఒక లైన్ తీసుకుని పూర్తిగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత మరో లైను. అలా ఆ రికార్డులో ఉన్నదంతా పూర్తిగా వచ్చే వరకు ప్రాక్టీస్ చేశాను. నిజానికి నేను చిలక ఎలాగైతే పలుకులు నేర్చుకుంటుందో అలా
చిలకలా నేను దాన్ని విని నేర్చుకున్నాను. బాబా వచ్చిన తర్వాత ఆయన ముందు వాయించగా, బాబా మెహ్రా మొదలైనటువంటి స్త్రీలతో చాలా బాగుంది కదా అంటూ సైగ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే నాజా, మెహ్రా మొదలైన ఇతర స్త్రీలందరూ కూడా మణి వాయిస్తుంటే వారికి రికార్డు వింటున్నామా, నిజంగానే మణి వాయిస్తోందా అనేది వాళ్ళకు అర్థం కాలేదట. అంత బాగా వాయించింది మణి. కానీ మణిని ఎవరైనా ఇలా నువ్వు నిజంగా వాయిస్తున్నావా లేక రికార్డు వింటున్నామా అనేది అర్థం కాలేదు అని పొగుడుతూ ఉంటే మణి అనేది, బాబా ఆదేశం మేరకు మాత్రమే నేను వాయిస్తున్నాను. ఆ ఇష్టమైన అంటే ఆయనకు ఇష్టమైనటువంటి రాగంలో వాయిస్తున్నాను. నా కోసం నేను వాయించటం లేదు అని స్పష్టంగా చెప్పేది. నిజానికి మణికి చిన్నతనం నుండే సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. మొహల్లా, అలాగే ఇతర ప్రార్థనా మందిరాలు, దర్గాలు, అక్కడ దగ్గరగా ఉండేటటువంటి అనేకమైనటువంటి ప్రార్థనా మందిరాలకు వెడుతూ ఉండేది. అలాగే సంగీతం కూడా వినేది. అలాగే ఆమె బంధువులు పర్షియాలో పాటలు పాడేవారు, పద్యాలు పాడేవారు. గుజరాతీ స్కూల్లో నేర్చుకుంది. అలాగే కాన్వెంట్‌లో కూడా ఇంగ్లీష్ పాటలు, పద్యాలు నేర్చుకుంది. అలాగే చిన్నతనంలో విని నేర్చుకున్నటువంటి వాయిద్యం ఏమిటి అంటే హార్మోనియం. 11 సంవత్సరాల వయసులో చాలా బాగా వాయించేది. అది విన్న ఒక మహమ్మదీయ వనిత పూనాలో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి తన కూతురికి హార్మోనియం నేర్పమని మణిని అడిగింది. కానీ షిరీన్ మాయి ఒప్పుకోలేదు. ఇంత చిన్న పిల్ల ఒక టీచర్‌గా మరో చిన్న పిల్లకు నేర్పడం మంచిది కాదు అని షిరీన్ మాయి నిరోధించింది. తర్వాత బాబా తరచు మణిని హార్మోనియం వాయించమని, స్త్రీలందరూ కలిసి పాడడానికి లీడ్ చేయమని అడిగేవారు. హెదర్ నాడిల్ ఇక్కడ మణి యొక్క చిత్రలేఖనం గురించి వర్ణిస్తోంది. మణి తరచు డ్రాయింగ్ వేయడంలో ఎప్పుడు నేనేమంత గొప్పదాన్ని కాదు అంటూ ఉండేది. కానీ ఒకసారి అంటే తొలి రోజుల నాటి మెహరాబాద్ ఆశ్రమంలో నివసించే రోజుల్లో గీసినటువంటి చిత్రాలు అనేకం ఉన్నాయి. ఆ చిత్రాలు చూసి హెదర్ నాడిల్ చాలా ఆశ్చర్యపోయిందిట. బాబా చిత్రాలున్నాయి, మెహ్రా చిత్రాలున్నాయి. అవన్నీ పెన్సిల్‌తో రాసినటువంటి స్కెచ్‌లు. అలాగే కలర్ పెన్సిల్‌తో అందంగా తీర్చిదిద్దిన డిజైన్‌లు కూడా ఉన్నాయి. ఎన్నో కార్టూన్‌లు కూడా గీసేది మణి. చూసి చాలా ఆశ్చర్యపోయిందిట హెదర్ నాడిల్. ఆనాటి వారి జీవితాలలో తమాషా, హాస్యం, ప్రశాంతత, అమాయకత్వం, సౌందర్యం ఇలా అన్నీ కూడా చిత్రాలలో పొందుపరిచింది మణి అంటోంది. ఇవన్నీ మనకు కూడా అందుబాటులో ఉంటే మనం కూడా చూసి ఆనందించవచ్చు. మెహ్రాబాద్‌లో తూర్పు గదిలో గోడకు బాబా చిత్రపటం ఉంది. మెహ్రా, మణి ఇద్దరూ కలిసి తొలి రోజుల్లో ఏకాంతవాసంలో లిఖించింది. బాబా నిలబడి సౌమ్యంగా చూస్తున్నారు ఆ చిత్రపటంలో. వెనుక ప్రకృతి అంతా కూడా ఎంతో అందంగా చిత్రీకరించారు వీళ్ళిద్దరూ. చాలా బాగుంటుంది. ఆ చిత్రం వెనుక ఆరా కూడా ఉందిట. అంటే బాబా తల చుట్టూ ఆరా కనిపిస్తూ ఉంటుంది కదా! మనము అనేక ఫోటోల్లో చూస్తూ ఉంటాం. ఆ ఆరా అంటే ప్రకాశం కనిపిస్తూ ఉంటుంది. బహుశా అది పెన్సిల్ నుండి వచ్చిందేమో, లేదా బాబా రూపం నుండే వచ్చిందేమో. ఒక సాధారణ కాగితం మీద ఆ ప్రకాశం వచ్చినదై ఉంటుంది అంటోంది హెదర్. లేదా మెహ్రా, మణి చిన్న వయసులో హృదయపూర్వకంగా
ఏకాగ్రమైనటువంటి దృష్టితో గీసినటువంటి చిత్రం అయి ఉంటుంది. అందువలననే అంత గొప్ప చిత్రంగా కనిపిస్తుంది అంటుంది. బాబా అక్కడ ఉన్నారేమో, అక్కడ ఉండవచ్చు, లేకపోవచ్చు కూడా. బాబా దానిని చూసి ఆశ్చర్యపోయారా ఏమో మనకి తెలీదు. దాని గురించి ఏమైనా చెప్పారా? అది కూడా మణి ఎప్పుడూ చెప్పలేదు. బహుశా మణి మెహ్రా చిత్రాన్ని అలా గీసి ఉండవచ్చు. అంటే మెహ్రాని కూర్చోమని లేదా స్థిరంగా నిలబడమని మెహ్రా చిత్రాన్ని గీసి ఉన్నటువంటి చిత్రం కూడా మనకు కనిపిస్తుంది. చాలా సింపుల్గా, అద్భుతంగా ఒక గొప్ప కళాకారుడు చిత్రించినటువంటి చిత్రంగా అది మనకి కనిపిస్తుంది. అది ఒక అద్భుతమైనటువంటి చిత్రం. అందులో మెహ్రాని అంటే వర్ణించరాని అనిర్వచనీయమైనటువంటి సౌందర్యం, ఆమెలో ఉండేటటువంటి పవిత్రత అంతా కూడా ఆ చిత్రంలోకి వచ్చి చేరింది. ఆమెలో ఉండేటటువంటి స్వచ్ఛమైన హృదయం, బాబా పట్ల ఆమె అంతరంగంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ, ఇదంతా కూడా ఆ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుందట. ఆ సమయంలో ఏకాంతవాసంలో ఉన్న మెహ్రా మణికి ఆమె పట్ల గల ప్రేమ, ఆమెలో స్వచ్ఛత అలా చిత్రం గీయడానికి ప్రేరేపించి ఉండవచ్చు. తూర్పు గదిలో మెహ్రా కబ్బోర్డ్లో తలుపుకు పిన్ చేయబడినటువంటి బాబా ఫోటో ఒకటి ఉంటుంది. దాని కింద మణి సంతకం ఉంటుంది. అందులో బాబా తలపాగాతో ఉంటారు. దానిని మెహ్రాకు ప్రజెంట్ చేసిందేమో మణి. 30 దశకంలో బాబా ఫోటోలతో అది సరిపోలి ఉంటుంది అంటోంది హెదర్. అలాగే మణి తాను చిత్రించినటువంటి కార్టూన్లకి పేర్లు పెట్టేది. అది ఏమిటి అంటే ఫ్రీడమ్ అని, బాన్ వాయేజ్ అని, హోప్ అని ఇలా పేర్లు పెట్టి చిత్రించినటువంటి మణి చిత్రాలు, పెన్సిల్స్తో చేసినటువంటి ఆ చిత్రాలు సింబాలిక్గా ఉంటాయి. ఓడలు, డేగలు, సముద్రము ఇలా ఎన్నో అవుట్లైన్స్తో చిత్రాలు అర్థవంతంగా కనిపిస్తాయి. మణి జీవితానికి అవన్నీ కూడా దర్పణంగా నిలుస్తాయి అంటోంది. ఆమె ఆశించిన విధంగానే, అంటే చిన్నతనంలో ఆమె చిలిపిగా ఎలాంటి సంభాషణలు చేసేదో దానికి తగినట్లుగానే ఆమె కార్టూన్లు ఉన్నాయి అంటూ హెదర్ నాడిల్ చెప్తోంది. తమాషాగా చిన్న చిన్న మాటలతో బాబా వినోదించడము, అలాగే బ్లూ బస్ కార్టూన్లు కూడా ఆయనను అలరించి ఉంటాయి బహుశా. ఆశ్రమంలో సభ్యులందరూ కూడా ఆ కార్టూన్లో పాత్రలే. అంటే వేరే ఎక్కడి నుంచో తేలేదు. ఆ ఆశ్రమ వాతావరణంలో ఇమిడిపోయినటువంటి ఆమె మనసు అలా చిత్రలేఖనానికి ప్రేరేపించి ఉండవచ్చు. ఆ సమయంలో ఒకరోజు సరోష్ బాబా అంటే బాబాకు అనుంగు సహచరుడు అయినటువంటి సరోష్ మణికి ఒక కెమెరా బహుమతిగా పంపించాడు. బాబా అనుమతితో మణి కొండపై ఫోటోలు తీస్తూ ఉండేది. ఇక్కడ ఈ ఫోటోల గురించి హెదర్ నాడిల్ చెప్తోంది. మన అదృష్టం ఆ తొలి రోజుల్లో మెహ్రా సున్నితమైనటువంటి అందం మరో గోళంలో ఉన్న స్వచ్ఛమైనటువంటి జీవిలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఫోటోలు తీయబట్టే ఈరోజు మనకి వాటిని చూసే అదృష్టం కలిగింది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉండేవారు, ఎలాంటి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని గడిపారు, వాటికి అద్దం పడతాయి ఈ చిత్రలేఖనాలు కానీ, అలాగే బాబా మణి తీసినటువంటి ఫోటోలు కానీ. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.